గాడ్ సర్వెంట్ కూడా గాడ్ కాదు, వాడు బైబిల్ గాడు. ఐడలైజేషన్ ఈ సిన్. వ్యక్తి పూజ అనేది పాపం. వినండి, నేను జ్ఞాపకం చేస్తాను. వినండి, ఎర్లీ చర్చ్లో రివైవల్ ఎందుకు సస్టైన్ అయ్యింది, ఈ రోజున రివైవల్ ఎందుకు లేదు? ఒకే ఒక రీజన్, ఆ రోజుల్లో వ్యక్తి పూజకు వారు చోటు ఇవ్వలేదు. ఈ రోజున వ్యక్తి పూజకు మనం అవకాశాలు ఇస్తున్నాం. పేతురు యోహాన్లు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర వాడు లేచి నడవమంటే లేచిపోయాడు. జనమంతా కూడా పేతురు యోహాన్ల వైపు చూస్తుంటే, ఏమనుకుంటున్నారా, మాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, మా జీవితాలేంటి తమాషా అనుకుంటున్నారా అని వాళ్ళిద్దరు నిలబడలేదు. వాళ్ళు నోరు తెరిచా, అయ్యలారా మా తట్టెందుకు అలా తేరి చూస్తున్నారు, వీడికేదో నడవడానికి మేమేదో శక్తి ఇచ్చినట్టు. వినండి, యేసును బట్టి వాడు నడిచాడు అని వారి మీదకు వస్తున్న గ్లోరీని, వారి మీదకు వస్తున్న వర్షిప్ను, వారి మీదకు వచ్చిన ఎఫెక్షన్స్ని అలాగా ప్రభు వైపు తోసేశారు. ఈ రోజున క్రిస్టియన్ ప్రీచర్స్కి అది రాదు. అభినందించే వాళ్ళు కొంతమంది దొరికితే చాలు, నేను ఒక ప్రత్యేకమైన హీరోనై కూర్చుంటాను. ఇదే క్రిస్టియన్ చర్చికి జరుగుతున్న గొప్ప డేంజర్. మీరు కొంచెం వెనకపోండి, అలాగా మీరు యాక్ట్స్ బుక్లో మీరు గమనించండి. ఆ కొర్నేలు ఇంటికి పోయినాడు పేతురు. కొర్నేలు సాగిలిపడి దండం పెట్టబోతుంటే ఏమన్నాడు ఆయన, నన్నెందుకయ్యా నమస్కరిస్తావు, నేను నీలాంటి నరుడనే. మరి కొంచెం వెనక్కి రండి, అపోస్తల కార్యాల 14వ అధ్యాయంలో లుస్త్రలో పౌలు బర్నబాలకు వారు పశువులు వధించి దండలు వేసి వారు పూజ చేయదు కలిస్తే వాళ్ళు ఏమన్నారు, బట్టలు చింపేసుకుంటున్నారండి. ఈరోజు గుడ్డలు చింపుకున్నవాడు ఎవడు కనపడడం లేదు, గౌరవానికి ఖరీదైన గుడ్డలేసిన వాళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. మీకు అర్థమవుతున్నదో లేదో? కనుక వినండి, ఏ దైవజనుడు బైబిల్ కాదు, ఏ దైవజనుడు దేవుడు కాదు. ఈ వ్యక్తుల మీద ఆధారపడి మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మన సర్వసత్యములోకి నడిపించేవాడు స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం. మన క్వాలిఫైడ్ వాక్యం నేర్చుకోవడానికి. ఇంకొక